మహిమా స్వరూపుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీరు మాకిచ్చిన ఈ యొక్క విలువైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవా. మహిమా స్వరూపుడా, మిమ్మల్ని స్తుతించుట ఎంతో మంచిది తండ్రి. మా జీవిత కాలంలో ఈ లోకంలో ఉన్న మేము మరి తండ్రి ఎల్లవేళలు తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ స్తోత్రిస్తూ మీ యొక్క చల్లని రెక్కల చాటున ప్రవ్వ మేము బ్రతుకుతూ అనేకులను ప్రవ్వ మీ మార్గము వైపు తిప్పే పనిలో మేము గొప్పగా వాడబడుటకు సహాయం చేయండి. అనేకులను నా ప్రవ్వ, అనేకులను మీ మాటల ద్వారా మేలు కొలుపుటకు కృప చూపండి. మేము తన్ని నడిపిస్తున్న యొక్క పరిచర్యను మీ మహిమార్థమై జరిపించి అనేక ఆత్మలు తండ్రి మీకు దొరికే విధంగా కృప చూపండి. ఇక్కడ కూడి ఉన్న మీ పిల్లలను సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా ప్రియులందరినీ మీ కృపలో కాపుదల్లో భద్రపరిచి మీ మాటలు విని ఆత్మీయంగా బలపడుతూ అనేకులకు తండ్రి మీ మాటలు చేరవేస్తూ సువార్త పరిచర్యలో మంచి సహకారులుగా ఉండే గొప్ప మనస్సు, హృదయము దయచేయమని ప్రార్థిస్తూ విజ్ఞాపన చేస్తున్నాను ప్రవ్వ. మీ మాటలు మేము ధ్యానం చేసుకొని చిన్నగా ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా బలపరచుమని క్రీస్తు వారి పరిశుద్ధ నామములు ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. నిర్గమకాండము 31వ అధ్యాయము 18వ వచనము 18. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను అనగా దేవుని వ్రేలుతో వ్రాయబడిన రాతి పలకలను మోషేకు ఇచ్చెను. చక్కని సందర్భము. దేవుడు సీనాయి కొండ మీద మోషేతో మాటలాడుట చాలించిన తర్వాత, కొండ మీద దేవుడు మోషేతో మాటలాడుట చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల 2 పలకలను, తన శాసనములు గల 2 పలకలను అనగా దేవుని వ్రేలుతో వ్రాయబడిన రాతి పలకలను మోషేకు ఇచ్చెను. రాతి పలకలను మోషేకు ఇచ్చెను. ఆదాము మొదలుకొని నోవహు వరకు దేవుడు తన మాటలను లేదా శాసనములను ఇవ్వలేడు. ఆదాము మొదలుకొని నోవహు వరకు దేవుడు తన శాసనములను ఇవ్వలేడు. కానీ నోవహు కాలము తర్వాత, జలప్రళయం తర్వాత ఇశ్రాయేలు జనాంగం జీవిస్తున్న ఆ రోజులలో మోషే వారిని నడిపిస్తున్న ఆ సందర్భములలో దేవుడు తన మనసులోని మాటలను మోషే ద్వారా శాసనములుగా ఆనాటి ప్రజలకు అందించాడు. మోషే ద్వారా దేవుడు తన శాసనములను, తన మనసులోని మాటలను ఆనాటి జనాంగానికి అందించాడు. ఆలోచిద్దాం. మోషే వచ్చేంత వరకు దేవుని మనసులోని మాటలు ఏంటో ఎవరికి మరి లిఖితపూర్వకముగా తెలియలేదు. మోషే కాలంలో ఆనాటి సమాజం, ఆనాటి ఇశ్రాయేలీలకు దేవుడు 2 రాతి పలకలను మోషే ద్వారా పంపించాడు. దేవుని మాటలు ఈ భూమిపైకి దేవుని మాటలు వచ్చాయి. ఆ మోషే ఆ రాతి పలకలను తీసుకొని కొండ దిగి వస్తూ ఉన్నాడు. సీనాయి కొండ, ఎలా ఎత్తైన కొండ దిగి మోషే గారు క్రిందికి వస్తున్న సందర్భంలో ఆ క్రింద ఉన్న ఆ ఇశ్రాయేలు ప్రజలు మరి మోషే సీనాయి కొండపైకి వెళ్ళాడు, ఇంకా రావడానికి ఆలస్యం చేస్తూ ఉన్నాడు అని వారు వెయిట్ చేయలేకపోయారు, ఎదురు చూడలేకపోయారు. అలాంటి మనుషులు ఎదురు చూడలేకపోయి చివరకు ఒక ఆకారాన్ని అనగా ఒక దూడ రూపమును చేసుకొని మా దేవుడు ఈ దూడ అని వారు ఆ దూడ ముందు
మరి బలులను అర్పిస్తూ ఆ దూడ ముందు నాట్యం చేస్తూ ఉంటే శాసనములు ఇచ్చిన దేవుడు బాధపడ్డాడు. శాసనములు ఇచ్చిన దేవుడు వేదన పడ్డాడు. మోషేతో చెప్తాడు, నేను ఈ జనులను నిర్మూలన చేసేస్తాను మోషే అంటే, మోషే బ్రతిమాలుకుంటాడు, వద్దు ప్రభువా, వద్దు దేవుడా, వాడిని ఏం చేయకు అని. దేవుని కోపాన్ని చల్లార్చి కొండ దిగి మోషే ఆ రాతి పలకలతో నడుచుకుంటూ దిగి చివరకు ఆ మనుషులను చూసేసరికి మోషే మండిపోయాడు. 32వ అధ్యాయము సేమ్ చాప్టర్, 32వ అధ్యాయము సేమ్ చాప్టర్ వర్స్ 19, 32 నిర్గమకాండము 19వ వచనము 19. మోషే పాలెమునకు సమీపింపగా వారు చేసుకున్న దేవుని ప్లేస్లో ఏం చేసుకున్నారు? ఒక దూడను చేసుకున్నారు. ఆ దూడ ముందట ఏం చేస్తున్నారట? నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువను తన చేతులలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను. దేవుడిచ్చిన శాసనములను, దేవుడిచ్చిన పలకలను మోషే ఏం చేశాడు? పగలగొట్టేశాడు. అంటే ఆ ఇశ్రాయేలీలకు ఆ పలకలను చూపించలేకపోయాడు, ఆ పలకలను అందించలేకపోయాడు, వాటిని విరగొట్టేశాడు. ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టాను. ఆ పలకలను పడవేసి పగలగొట్టాను అంటే మీరు చూడడానికి వీలు లేదు, మీకు ఆ ఛాన్స్ ఇవ్వను అనుకున్నాడు. ఎవరు? మోజెస్, ద గ్రేట్ లీడర్స్లో టాప్ లీడర్ మోషే. దేవుడిచ్చిన పలకలు దేవుడు ఎవరికి ఇవ్వాలనుకున్నాడో వారికి చూపించకుండా ఏం చేశాడు? పడవేసి పగలగొట్టెను, ముక్కలు చేసేశాడు. అంతకుముందేమో దేవుడి కోపం వస్తే దేవుడిని చల్లబరుస్తాడు. వద్దు ప్రవ్వా, వారిని ఏం చేయకు ప్రవ్వా, వారిని ఏం చేయకు ప్రవ్వా. 10వ వచనం, 32 10వ వచనము. కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా దేవుణ్ణి బ్రతిమాలుకుంటున్నాడు, దేవుణ్ణి కూల్ చేశాడు. వదిలే ప్రవ్వా, వదిలే. దేవుణ్ణి చల్లబరిచాడు, కానీ మోషే తట్టుకోలేకపోయాడు. దేవుడిని చల్లబరిచి ఆ మనుషులను చూసి మోషే ఏమైపోయాడట? 19. అందుకు మోషే కోపము మండెను. మోషే కోపము ఫైర్ అయిపోయాడు. ఎవరిని చూసి? ఆ మనుషులను చూసి. ఎందుకు? దేవుని ప్లేస్లో ఎవరిని పెట్టుకున్నారు? దూడనే వారికి దేవుడు అయిపోయాడు. మరి సర్వోన్నతుడైన దేవుడు ఏమైపోవాలి? ఎర్ర సముద్రంలో నుంచి నడిపించిన దేవుడు దూడనా? ఆకాశం నుంచి మన్నాను కురిపించిన దేవుడు దూడనా? బండలో నుంచి నీళ్లు త్రాగించిన దేవుడు దూడనా? ఇలాంటి మనుషులను చూసిన మోషే రగిలిపోయి కోపము మండి ఫైర్ అయిపోయాడు. ఇలాంటి వారికి నేను దేవుని మాటలు చూపించను అని పగలగొట్టి ముక్కలు చేశాడు. దేవుని అనాది సంకల్పం మోషే ద్వారా ఆనాటి జనాంగానికి దేవుని మాటలు అందించాలనుకున్న దేవుని అనాది సంకల్పం ఏమైపోయింది? బ్రేక్. కారణం, మనుషులు దేవుని మాటలను స్వీకరించే దశలో లేరు. మనుషులు దేవుని మాటలు హృదయానికి హత్తుకునే సమయంలో లేరు. దేవుని మాటల కొరకు ఎదురు చూసే వారు కరువైపోతూ ఉన్నారు. నాటి నుండి నేటి వరకు జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని మాటల కొరకు ఎదురు చూడాలి. దేవుడు ఏం చెబుతాడని ఎదురు చూడాలి.
ఆ రోజుల్లో. మరి ఇప్పుడైతే దేవుడు ఏం రాయించాడో అని దేవుడు ఏం రాసి ఉంచాడని ఈ హోలీ బుక్లో వెతకాలి. దీంట్లో వెతుకుతూనే ఉండాలి. దేవుడు ఎక్కడెక్కడ ఏం రాయించాడో, ఈ 66 పుస్తకాల్లో దేవుడు ఏమని వ్రాయించాడు, దేవుని ఉద్దేశాలేంటి, దేవుని శాసనాలేంటి అని ఆశపడే మనుషులు ఉన్నారా? వాక్యాన్ని వింటున్నట్టుగానే ఉంటారు, మనసంతా ఎక్కడో ఉంటుంది. మనసు ఒక చోట, మనం ఒక చోట. దేవుని ప్రియ బిడ్డలారా, ప్రభువు అన్నాడు, ఉంటే వెచ్చగానైనా ఉండు, లేదా చల్లగానైనా ఉండు, నువ్వు వెచ్చగా ఉండకు బిడ్డా అన్నాడు. ఉంటే ఇటైనా ఉండు, పోతే అటైనా పో. మోషే రాతి పలకలను పగలగొట్టడానికి గల కారణం ఏంటి? ఆ మనుషులు దేవుని మాటలను ఆసక్తితో చూసే విధంగా మోషే గారికి కనపడలేదు. అతను కోపము మండి వాటిని పడవేసి పగలగొట్టాడు. నేను మీకు చూపించను, పోండి. దేవుని మాటలు భూమిపైకొచ్చి మనుషులకు అందలేని దయనీయ స్థితి, దానికి గల కారణం ఆనాటి జనాంగమే. కానీ దేవుడు ప్రతిసారి ఎందుకో ఒక స్టెప్పు దేవుడే తగ్గిపోతాడు అనిపిస్తుంది. ప్రతిసారి దేవుడు ఏదో ఒక విషయంలో దేవుడు ఒక స్టెప్పు తగ్గుతాడు. చూద్దాం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 1వ వచనము. ఆ కాలమందు యెహోవా నిర్గమకాండములో దేవుడు ఇవ్వాలనుకున్న శాసనములకు బ్రేక్ పడింది. ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము వచ్చేసింది. ఎన్ని సంవత్సరాలు బ్రేక్ పడిందో చూడండి. దేవుని ప్రియ బిడ్డలారా, దేవుని మాటలు చూసే భాగ్యం కరువైపోయింది ఆనాటి జనాంగానికి. దేవుడు ఎందుకో మళ్ళీ ఒక స్టెప్ తగ్గాడు. మోషే ఆ కాలమందు యెహోవా మునుపటి వాటి వంటి 2 రాతి పలకలను నీవు చెక్కుకో మోషే. మళ్ళీ తయారు చేసుకో మోషే, మళ్ళీ చెక్కుకో మోషే. కొండ ఎక్కి నా యొద్దకు రమ్ము మోషే. మరియు నీవు ఒక కర్ర మందసమును చేసుకొనవలెను మోషే. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న మాటలను నేను ఈ పలకల మీద వ్రాసిన తరువాత నీవు ఆ మందసములో వాటిని ఉంచవలెనని నాతో చెప్పాను. దేవుడు మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ ఆలోచించాడు. ఎలాగైనా ఈ జనాంగానికి నా మనసులోని మాటలు తెలియపరచాలి, ఎలాగైనా నేను నా ఉద్దేశాలు ఈ జనాంగానికి అందించాలి అనుకున్నాడు. మోషేని మళ్ళీ పిలిచాడు. మోషే, మళ్ళా నీకు పని పెడుతున్నాను. ఏంటి ప్రభువా? దేవుడా చెప్పండి. మళ్ళీ 2 రాతి పలకలు చెక్కుకోనివు. అప్పుడు పగలగొట్టావు కదా, అదే సైజులో ఉండాలి. మళ్ళీ రా కొండ ఎక్కి. ఏ కొండ? సీనాయి కొండ. మనకు ఈ రోజులో 2 అంతస్తులు కూడా లిఫ్ట్ కావాలి. మరి సీనాయి కొండ ఎంత ఎత్తులో ఉంది? అంత ఎత్తులోకి మోషే వెళ్ళాలి. ఏం మోసుకొని? రాతి పలకలను మోసుకొని. చాలామంది చర్చికి బైబిల్ మోసుకొని కూడా రాలేకపోతూ ఉన్నారు. మోషే ఏం చేశాడు? రాతి పలకలు మోసుకుంటూ సీనాయి కొండకు ఎక్కాడు. మరి చర్చికి చాలామంది బైబిల్స్ తీసుకొని రాకపోవడానికి గల కారణం ఏంటి? ఎంత బరువు ఉందని? 2 రాతి పలకలంత బరువు ఉన్నాయా మన బైబిలు? ఎంతో చిన్ని గ్రంథం మన చేతిలోకి వచ్చేసింది. అరచేతిలో ఇమిడిపోయేంత సైజులో దేవుడు బైబిల్ ఇచ్చినా మోసుకొని రాకపోవడానికి గల కారణం ఏంటి? దేవుని ప్రియ బిడ్డలారా, ఆ కాలమందు యెహోవా మునుపటి వాటి వంటి 2 రాతి పలకలను నీవు చెక్కుకొని కొండ ఎక్కిన యొద్దకు రమ్ము అని చెప్పాడు. రాతి పలకలను నీవు పగలగొట్టావు కదా. 2వ వచనం, నీవు పగలగొట్టావు కదా మొదటి పలకల మీదనున్న ఆ మాటలనే నేను ఈ పలకల మీద వ్రాసిన తర్వాత నీవు ఆ మందసములో వాటిని ఉంచవలెను. 4వ వచనము, 3, 4వ వచనములు కూడా కంటిన్యూ చేయండి. కాబట్టి
నేను తుమ్మకర్రతో ఒక మందసమును ఒక మందసమును చేయించి మునుపటి వాటి వంటి మునుపటి వాటి వంటి రెండు రాతి పలకలను చెక్కి 2 రాతి పలకలను చెక్కి ఆ రెండు ఆ రెండు పలకలను చేత పట్టుకొని కొండ ఎక్కి తిని. కొండ ఎక్కి తిని. ఆ సమాజ దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి తాను మీతో పలికిన 10 ఆజ్ఞలను మునుపు రాసినట్టు 10 ఆజ్ఞలు మునుపు రాసినట్టు యెహోవా దేవుడు చూశారు. ఎంత టైం వేస్ట్ అయినా కూడా దేవుడు తన నిర్ణయాన్ని మాత్రం మార్చుకోలేకపోయాడు. మునుపు పగలగొట్టిన రాతి పలకల మీద ఏమున్నాయట? దేవుడి 10 ఆజ్ఞలు. ఇక్కడ కురువు ఇచ్చాడు దేవుడు. ఆ మొదటిసారి రాతి పలకలు పగలగొట్టాడు కదా మోషే, వాటిపై ఏమున్నాయి? 10 కమాండ్మెంట్స్. 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు ఇచ్చాడు. వేటిపై ఇచ్చాడు? రాతి పలకలపై ఇచ్చాడు. ఎట్టకేలక దేవునికి స్తోత్రములు కలుగునుగాక, భూమిపైకి దేవుడి శాసనం వచ్చేసింది. ఆ రోజు వాటిని చూసిన వారు మరి ఎంత సంతోషపడి ఉంటారు. దేవుడి వ్రాతలతో రాయబడిన మాటలు చూస్తారంటే ఎంత కళ్ళకు అద్దుకోవాలి, ఎంత సంతోషపడాలి, ఎంత తబ్బిబ్బైపోవాలి ఆలోచించండి. ఎట్టకేలకు దేవుడు ఈ భూమిపైకి మోషే ద్వారా తన శాసనములను పంపించాడు. ఎట్టకేలకు దేవుని వాక్కులు ఎక్కడికి వచ్చాయి? ఈ లోకంలోనికి వచ్చాయి. వచ్చి ఎక్కడున్నాయి? రాతి పలకలు, మందసములోని రాతి పలకలు, మందసములో భద్రపరచబడిన రాతి పలకలు. రాతి పలకలపైకి ఎట్టకేలకు దేవుని మాటలు వచ్చేసాయి. ఆ తర్వాత చాలా కాలం తర్వాత ఆ రాతి పలకలపై ఉన్న మాటలు జంతు చర్మము పైకి వచ్చాయి. కాగితము లేని రోజులవి. కాగితము పేపర్ లేదు. జంతు చర్మాలపైకి దేవుని వాక్యం వచ్చేసింది. ఆ తర్వాత గ్రంథపు చుట్టలు, ప్రతి గ్రంథానికి ఒక చుట్ట. మనకు 66 పుస్తకాలు కలిసి ఒకే గ్రంథమైంది. ఒకప్పుడు ఒక గ్రంథానికి ఒక్కొక్క చుట్ట, గ్రంథపు చుట్టలు. ఆ తర్వాత దేవుడు పేపర్ పైకి వచ్చింది దేవుని వాక్యం. దేవుని వాక్యం. ఆ పేపర్లన్నీ కలిపితేనే పరిశుద్ధ గ్రంథం అయింది. హోలీ బుక్ అయింది పరిశుద్ధ గ్రంథము. ఎట్టకేలకు దేవుని వాక్యము ఎక్కడికి వచ్చింది? నీ చేతిలోకి వచ్చి పడింది. దేవుని ప్రియ బిడ్డ, మన చేతిలోనికి వచ్చి పడింది. ఏంటి? దేవుని వాక్కు, దేవుని వాక్యం, మహిమగల వాక్యము. పరలోకమందున్న దేవుడు తన మనసులోని మాటలన్నీ వ్రాయించి ఒక గ్రంథ రూపేణ మనకు అందించాడు. ఆ తర్వాత రాతి పలకలపైకి వచ్చిన మాటలు మెల్లిగా చర్చి గోడలపైకి ఎక్కించారు. దేన్ని ఎక్కించారు? దేవుని మాటలను ఎక్కడికి ఎక్కించారు? చర్చి గోడలపైకి ఎక్కించారు. ఆ తర్వాత మెల్లిగా దేవుని మాటలు రోడ్లపై కనబడడం మొదలుపెట్టాయి. గోడలపై. ఆ తర్వాత వ్యాపారవేత్తలు బిజినెస్ పీపుల్ ఏం చేశారంటే సోడా బండిపై రాసుకోవడం మొదలుపెట్టారు. సోడా బండిపై. యోహాను సువార్త నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును. సోడా బండిపై ఈ మాటలు రాసుకుంటున్నారు. సోడా బండిపై నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పికొనడు. యోహాను సువార్త 4:14 ఎక్కడ రాసుకుంటున్నారు? ఇప్పుడు బిజినెస్ పీపుల్ సోడా బండిపై రాసుకుంటున్నారు. ఒకతడు బోరువేలిపై రాసుకున్నాడు. 7వ అధ్యాయము
యోహాను సువార్త 37. బోర్వేల్పై రాస్తున్నారు, బోర్వేల్పై. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి క్రీస్తు మాటలు చివరకు ఎక్కడ కనబడతా ఉన్నాయి? బోర్వెల్ దగ్గర. చాలామంది ఉచితంగా బోర్వెల్ వేస్తారు, క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్. అక్కడ ఈ వాక్యాన్ని రాస్తున్నారు, ఏమని? ఎవడైనను దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. సో దేవుని వాక్యము చివరకు పరలోకం నుంచి వచ్చి రాతి పలకల పైన ఉండి, మందసములో ఉండి, జంతు చర్మాలపైకి వచ్చి, గ్రంథపు చుట్టలలోనికి వచ్చి, పేపర్ పైకి వచ్చి, ఆ తర్వాత కాలక్రమేణా చర్చి గోడలపైకి ఎక్కి, బిజినెస్ పీపుల్ దాన్ని కమర్షియల్గా చేసి, ఒక వ్యక్తి సోడా బండిపై రాసుకుంటే మరొక వ్యక్తి బోరు బావి దగ్గర రాసుకున్నారు. ఆటోలపై లేదా మోటార్ కార్లపై లేదా బైకులపై కూడా దేవుని మాటలు వ్రాసుకుంటా ఉన్నారు. కీర్తన 121:8, 8వ వచనము. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు. ఈ మాటలు ఎక్కువగా మీరు చూసే ఉంటారు. ఆటోలపై ఉంటుంది, కార్లపై రాసుకుంటారు, బైకులపై రాసుకుంటారు. ఏమని? నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. దేవుని ప్రియ బిడ్డలారా, దేవుని వాక్యము ఇలా ఎక్కడ పడితే అక్కడ కనబడతా ఉంది. దేవుని వాక్యము ఎక్కడ పడితే అక్కడ కనబడతా ఉంది. రాతి పలకల ద్వారా వచ్చిన వాక్యము గోడలపైకి ఎక్కింది, కార్లపైకి ఎక్కింది, బోరు బండిపైకి ఎక్కింది, బోర్వెల్ దగ్గరికి ఎక్కింది, సోడా బండిపైకి ఎక్కింది, చివరకు సమాధి పలకలపైకి కూడా ఎక్కింది. సమాధి పలకలపై చాలామంది రాసుకుంటారు, ఏమని? నా పరుగు కొడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. దేవుని మాటలు ఇలా ప్రపంచవ్యాప్తంగా కనపడుతూ ఉంటాయి. ఇద్దరు విశ్వాసులు ఒక బోట్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఒక బోట్లో ప్రయాణం చేస్తుంటే మరొక విశ్వాసి బ్యాగ్ ఓపెన్ చేసి ఒక మంచి స్నాక్ తింటూ ఉంటాడు. మరొక విశ్వాసి బైబిల్ ఓపెన్ చేసి నిన్ను మనల్ని పొరుగువాడిని ప్రేమించుమని గట్టిగా చదవడం మొదలుపెట్టాడు. కారణం అతనికి ఇవ్వకుండా తింటున్నాడు స్నాక్. ఇతను బైబిల్ ఓపెన్ చేసి నిన్ను మనల్ని పొరుగువాడిని ప్రేమించుము అని గట్టిగా బైబిల్ చదువుతూ ఉంటే, అతను స్నాక్ తిన్న తర్వాత మెల్లిగా బైబిల్ ఓపెన్ చేసి నీ పొరుగువానిది ఏది ఆశింపకూడదు అని అతను చదవడం మొదలుపెట్టాడు. నీ పొరుగువానిది ఏది ఆశింపకూడదు అని గట్టిగా అతను చదవడం మొదలుపెట్టాడు. సో మనుషులు దేవుని మాటలను ఏం చేస్తున్నారంటే వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారు. నీ రాకపోకల యందు నిన్ను కాపాడుతాడు దేవుడు, నిజమే. కానీ నీ రాకపోక ఎక్కడా? నీ రాక ఎక్కడా? పోకడ ఎక్కడా? నీ పనుల మీదే తిరుగుతూ ఉంటావా? దేవుడు పని కోసం తిరగవా? దేవుని ప్రియ బిడ్డ, దేవుని పని కోసం ఎన్ని కిలోమీటర్లు తిరిగావు? దేవుని పని కోసం ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించావు? ఎప్పుడు చూసినా దేవుడు నీకు సెక్యూరిటీ గార్డ్గా ఉంటాడనుకోవడం పొరపాటే. నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. నీ రాక ఎక్కడా? నీ పోకడ ఎక్కడా? ఎవరి పనుల మీద ఉంటున్నావు? ఒక మంచి ఆలోచన రావాలి. దేవుని మాటలు చదువుతూ ఉంటే, దేవుని మాటలు ధ్యానం చేస్తూ ఉంటే, ఆ రాతి పలకలపై దేవుడు ఎందుకు ఇచ్చాడో మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. దేవుని వాక్యం బిజినెస్ అయిపోయింది. బిజినెస్. దేవుని వాక్యము బోర్డ్స్పై తయారు చేసి అమ్ముకునేవారు లేరంటారా? నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడడానికి దేవుడికి నీవు తెలుసా, దేవుడికి నేను తెలుసా అని మనం ప్రశ్నించుకోవాలి. దేవుడు నన్ను గుర్తుపడతాడా? అసలు మోసే చేతిలో ఏమిచ్చాడు? దేవుడి శాసనం. మోషేను దేవుడు ఎంతగా నమ్మి ఇచ్చాడో దేవుడి శాసనాలు. మోషే ఎంతో గొప్ప వ్యక్తి అయి ఉంటాడు. దేవుని ప్రియ బిడ్డ,
మోషేని ఏమన్నాడు? దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు. నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను నీ రాకపోకల యందు కాపాడతాడు. రాకపోకల యందు దేవుడు కాపాడడానికి మనం దేవుడికి తెలిసి ఉండాలి కదా. ఆలోచించండి. కామెడీగా అయిపోయింది దేవుడు వాక్యం. ఒక వ్యక్తి ఏమో నిన్ను వాడిని పొరుగు వాడిని ప్రేమించమంటాడు. మరొక వ్యక్తి ఏమో నీ పొరుగు వానిది ఏది ఆశించకూడదు అంటాడు. మనుషులు ఎలా అయిపోయారు చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 7:29 నరులు ఏం చేశారట? వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవుని మాటలలో ఏం చేసుకుంటారు? వారికి అనుకూలంగా మార్చుకుంటారు. చాలా తెలియమంతుడు ఈ మానవుడు. మనుషులు ఏం చేస్తారట? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టిస్తే వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. మార్క్స్ సువార్త 7వ అధ్యాయము verse 6. ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు గాని ప్రభు అంటున్నాడు ఏమని? మనుషులు నరులు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారట. దేవుడేమో మనుషులను మంచివారిగా పుట్టిస్తే మనిషి ఎలా ఉన్నాడు? వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. అందుకే ప్రభు అంటున్నాడు ఏమని? ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము దేవునికి దూరంగా ఉన్నది. ఇంకా వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. మనుషులు ఎలా ఉన్నారు? వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. రాతి పలకలపై పంపిన వాక్యము గోడలపైకి ఎక్కింది, కార్లపైకి ఎక్కింది, చివరకు సోడా బండిపైకి ఎక్కింది, సమాధి పలకలపైకి ఎక్కింది. కానీ మనిషి అర్థం చేసుకోలేనంత దూరంగా దేవుని వాక్యం ఉండిపోయింది. మరి దేవుని వాక్యము రాతి పలకలపైన ఉండి ఆ వాక్యాన్ని చూసిన మనిషి కఠినమైపోయాడా ఏమో అని ఆలోచన కలుగుతూ ఉంది. రాతి పలకలపై చూసిన మనుషుడికి, ఆ రాతి పలకలు చూసిన మనుషుడికి రాతి హృదయం వచ్చిందా ఏంటి? రాతి పలకలపై వాక్యాన్ని చూసి మనుషుడు రాతి గుండెగా మారిపోయిందా అనే ఆలోచన రాకమానదు. ఈ లేఖన భాగాలను ధ్యానం చేస్తుంటే ప్రభువు మెచ్చుకున్నట్టుగా ఉందా? ప్రభువు మరి గద్దించినట్టుగా ఉందా? దేవుని ప్రియ బిడ్డలారా, ఎలా ఉంది? ఈ ప్రజలు చదవండి. ఈ ప్రజలు పెదవులతో నన్ను గలపరచుదురు కానీ వారి హృదయం ఎలా ఉందంట? దూరంగా ఉందంటే మెచ్చుకున్నట్టుగా ఉందా? గద్దించినట్టుగా ఉందా? మన భాషలో చెప్పాలంటే ప్రభు ఏం చేస్తున్నాడు? హెచ్చరిక చేస్తున్నాడు. మీ హృదయం ఎక్కడుంది? రాతి పలకలపై దేవుడు పంపేటప్పుడు దేవుడు ఎంతో సంతోషపడి ఉంటాడు. మంచి మాటలు, నా మనసులోని మాటలు నా జనాంగానికి అందిస్తున్నాను అని దేవుడు ఎంత సంతోషపడి ఉంటాడు. ఫస్ట్ టైం దేవుని మాటలు పలకలపై రాసి పంపినప్పుడు ఆ మోషే వాటిని పగులు కొడుతూ ఉంటే దేవుడు బాధపడిపోయాడు. ఈ మనుషులకు చూపిద్దాం అనుకుంటే మనుషులు చూడనొల్లక దూడని చేసుకొని దాని ముందు సాగిలపడి దానికి అర్పిస్తూ ఉంటే దేవుడు బాధపడిపోయాడు. మోషే ఫైర్ అయిపోయాడు కదా. మోషే కాదు, దేవుడు ఫైర్ అయిపోయాడు. వాటిని పగలగొట్టి తునకలు చేసేయి, నేను నా మాటలు వీరికి చూపించను అన్నాడు. కాలక్రమేణా దేవుడే తగ్గిపోయాడు. కాలక్రమేణా దేవుడే తగ్గుతూ వస్తున్నాడు. చివరకు ప్రభు యేసుక్రీస్తుని పంపించారంటే మన కోసం
దేవుడే తగ్గి దేవుని కుమారుడైన యేసుక్రీస్తును పలకల పైకి వెళ్ళిన వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆ రాతి పలకల పైకి ఎక్కిన వాక్యమే దేహాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చిన చివరకు సిలువనెక్కించేంత వరకు వదిలిపెట్టలేదు నాటి సమాజం. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము 2 నుండి 3 వరకు చాలా బాగుంటుంది. దేవుని ఉద్దేశం ఏంటి అసలు? రాతి పలకలపై దేవుడు వాక్యాన్ని పంపించాడు కదా. మనం గోడలపై రాసుకుంటామనా, కార్లపై రాసుకుంటామనా, సమాధి పలకలపై రాసుకుంటామనా, బిజినెస్ చేస్తామనా, లేదా దేవుని మాటలతో కామెడీ చేస్తామనా, మనకు అనుకూలంగా దేవుని మాటలు వాడుకుంటామనా? దేవుడు ఎందుకు పంపించాడు దేవుని మాటలను చూద్దాం. 3వ వచనము, రాతి పలకల మీద కానీ, 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము, రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. రాతి పలకల మీద దేవుడు వ్రాసాడు కదా. రాతి పలకల మీద దేవుడు వ్రాసిన మాటలు హృదయము అను మెత్తని పలకల మీద వ్రాయబడాలి అని దేవుడు అనుకున్నాడు. రాతి పలకల మీద నేను రాసి పంపాను కదా మోసే ద్వారా. ఆ మాటలన్నీ ఈ మనుషులు హృదయములు అను మెత్తని పలకల మీద రాసుకుంటారు అని దేవుడు కలలు కన్నాడు. రాతి పలకలు హృదయము మెత్తని హృదయములు అను పలకల మీద ఏమి రాసుకోవాలట? దేవుని శాసనములు రాసుకోవాలి. కానీ మనం ఎక్కడ రాస్తాం? గోడపై రాస్తాం, కారుపై రాస్తాం, మన సమాధులపై రాసుకుంటాం. దేవుని ప్రియ బిడ్డలారా, గోడపై రాసుకోండి, తప్పులేదు. మీ వెహికల్పై రాసుకోండి, తప్పులేదు. కానీ దేవుని పనిలో తిరుగుతున్నావా? తిరగకపోతే తప్పు. నీ రాకపోకల యందు దేవుని పని ఉండాలి. ఎప్పటికీ నీదే, ఎప్పటికీ నీ పనే. దేవుని పనిలో నీ వెహికల్ తిరగదు. ఆలోచించండి దేవుని ప్రియ బిడ్డలారా, మనసు పెట్టి ఆలోచించండి దయచేసి. సోడా బండిపై రాసుకో, తప్పులేదు. కానీ దేవుని పనిలో, నీ వ్యాపారంలో ఎంత ఖర్చు పెడుతున్నావు? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. దేవుని వాక్యాన్ని వాడుకుంటున్నావు కదా, మరి దేవునికి ఏమి ఇస్తున్నావు? బిజినెస్ చేస్తున్నావు, తప్పులేదు, చేసుకో. దేవునికి ఏమిచ్చి దేవుని సంతోషపెడుతున్నావు? చర్చి గోడల నిండా వాక్యం ఉండాలా? చర్చిలోనికి వెళ్ళిన మనుషుల హృదయంలో నిండా వాక్యం ఉండాలా? చెప్పండి. చర్చి గోడలపై వాక్యం బాగుంది, ఓకే. మరి చర్చికి వెళ్ళే నీవే దేవుని సంఘానివి. సంఘం అంటే గోడలు, కిటికీలు, తలుపులు కాదు. సంఘం అంటే మనమే. చర్చి గోడలపై ఉన్న వాక్యము మన హృదయం అను పలకలపైకి రావాలి. గోడలపై రాయడం తప్పు కాదు, కారుపై రాసుకోవడం తప్పు కాదు, బైక్ పై రాసుకోవడం తప్పు కాదు. కానీ ఆ వాక్యాన్ని చూస్తున్నప్పుడు నీకు ఆలోచన పుట్టాలి, నా రాకపోకలేందు నన్ను దేవుడు కాపాడుతున్నాడే. మరి దేవుడిచ్చిన పనిలో నేను ఎంతవరకు ప్రయాణిస్తున్నాను, ఎంతవరకు నేను నా జీవిత కాలంలో నేను ప్రయాణిస్తున్నాను దేవుని పనిలో అని ఒక ఆలోచన ఎందుకు రావడం లేదు అని ప్రతి ఒక్కరూ దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రతి ఒక్కరికి రావాలి థాట్. ముగించేస్తాను. మా హృదయముల మీద, 2వ వచనము, పౌలు గారు అంటున్నాడు ఏమని? మా హృదయముల మీద వ్రాయబడి ఉండి.
మా హృదయముల మీద వ్రాయబడి ఉంది. ఏం వ్రాయబడి ఉంది? దేవుని వాక్యములు ఎక్కడ వ్రాయబడి ఉన్నాయి? మా హృదయముల మీద అన్నాడు. మా అంటే ఎక్కువ మంది మొదటి శతాబ్దంలో వ్రాసుకున్నారు దేవుని వాక్యాలు. మొదటి శతాబ్దంలోని సంఘం ఎక్కడ రాసుకుంది? వారి వారి హృదయాలపై, వారి వారి హృదయాలపై. చదవండి. మా హృదయముల మీద మా హృదయముల మీద రాయబడి ఉండి వ్రాయబడి ఉండి, మనుష్యులందరూ మా హృదయముల మీద వ్రాయబడి ఉండి, మనుషులందరూ తెలుసుకొనుచున్న మనుషులందరూ తెలుసుకొనుచున్న మా పత్రిక మీరే కారా? మా హృదయముల మీద వ్రాయబడి ఉండి, మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? దేవుడు ఒక అద్భుతమైన ఆలోచన. దేవునికి ఇప్పుడు నీవేం కావాలి? పత్రిక కావాలి. నీవు దేవుడికి ఏం కావాలి? ఒక పలకగా మారిపోవాలి. ఒక పలక. దేవుడు రాశాడే పలక. మోసే చేతులకు వచ్చిందే ఓ పలక. శాసనములు గల పలక గా నీవు మారిపోవాలి. శాసనములు గల పలకగా నీవు మారిపోవాలి. శాసనములు గల పలకగా మనం మారిపోవాలి. శాసనములు గల పత్రికలుగా మనం మారిపోవాలి. మనుషులందరూ తెలుసుకొనుచున్నట్లు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవమగల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. క్రీస్తు పత్రికగా మారిపోవాలి. మనం ఇప్పుడు ఎలా మారిపోవాలి? మనము క్రీస్తు పత్రికగా మారిపోవాలి. ప్రారంభంలో మొదటి శతాబ్దంలో దేవుని మాటలు హృదయాలపై రాసుకున్నారు. దేవునికి పత్రికలుగా మిగిలిపోయారు. పత్రికలుగా నిన్ను చూస్తే దేవుని ప్రియ బిడ్డ, దేవుని బిడ్డగా నీవు సమాజానికి పరిచయం కావాలి. నిన్ను చూస్తే దేవుని బిడ్డగా నీవు కనపడాలి సమాజంలో. నీవే పత్రికగా మారిపోవాలి. దేవుని శాసనాలు దీంట్లో ఉంటే బాగుంటాయా? దీంట్లోకి వస్తే బాగుంటాయా? చెప్పండి. దొంగతనము చేయరాదు దేవుని శాసనం. అది బైబిల్లో ఉంటే బాగుంటుందా? మన హృదయంలో ఉంటే బాగుంటుందా? చెడ్డ పనులు చేయరాదు, ఈ మాటలు దేవుని గ్రంథంలో ఉంటే బాగుంటాయా? దేహంలో పరిశుద్ధ దేవాలయం అనే ఈ దేహంలో హృదయంలోకి వస్తే బాగుంటాయా? మనలోనికి వచ్చేయాలి. మనము దేవుడి పత్రికగా రూపాంతరం చెందాలి. దేవుని మాటలు రాతి పలకలపై ఉన్నాయి కదా. రాతి పలకలపై దేవుడు రాయించిన మాటలు, శాసనాలు అన్నీ ఇప్పుడు ఎక్కడ ఉండాలి? హృదయం అనే పలకలపైకి వచ్చేయాలి. అప్పుడు నీవు దేవుడికి ఒక పత్రికగా సమాజం ముందు నిలబడతావు. ఆలోచించండి దేవుని ప్రియ బిడ్డలారా. ఈ మాటలు విన్న ప్రతి మనిషిలో దేవుని ప్రియ బిడ్డలారా గొప్ప పరివర్తన రావాలి. మనము కేవలము రాతి పలకగా ఉంటే కుదరదు. దేవునికి ఉపయోగకరమైన పలకగా మనము మారిపోవాలి. ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, సర్వోన్నతుడా, మీరు ఇచ్చిన లేఖన భాగం ఎంతో లోతైనది, ఎంతో అద్భుతమైనది, ఎంతో గొప్పది ప్రభువా. ఆనాడు మీరు రాతి పలకలపై తండ్రి మీరు మీ మాటలు అందించి ఈ మాటలు కళ్ళకద్దుకుంటారు అని తండ్రి మీరు ఎంతగా ఆశపడ్డారు. కానీ ప్రభువా, మీ మాటలు చివరకు వారి ప్రవర్తనను బట్టి వారికి అందకుండా దూరమైపోయాయి తండ్రి. మరలా మీరే తండ్రి కనికరించి మీ మాటలను శాసనాలుగా ప్రభువా ఆనాటి జనాంగానికి ప్రభువా ఆనాటి సమాజానికి మీరు అందించారు తండ్రి. చెక్కు చెదరకుండా ఉండాలని తండ్రి ఎంతో పదిలపరిచారు, మందసములో భద్రపరిచారు ప్రభువా. మీ మాటలైతే ఈ లోకంలోనికి వచ్చాయి. ఎక్కడ చూసినా మీ మాటలే. కానీ మీ మాటలు ఎక్కడ ఉండాలనుకుంటున్నారో మీరు అక్కడ మాత్రం లేకుండా ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది అని ప్రభువు అన్నట్లుగా ఉన్నాయి ప్రభువు అన్నట్లుగానే ఉంది ప్రపంచం.
ప్రభువు అన్నట్లుగానే ఉంది తండ్రి నేటి సమాజం. మీ మాటలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నా తండ్రి ప్రపంచ ప్రజలలోనికి, వారి హృదయాలలోనికి వెళ్ళలేకపోవడానికి గల కారణం తండ్రి మీకు తెలుసు నాయన. అమాయకులు ప్రవ్వ అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఈ మానవులు తండ్రి కల్పితాల వైపు తండ్రి పరుగెడుతున్నారు. మాయలోకం వైపు తండ్రి అమాయకంగా వెళ్ళిపోతూ ఉన్నారు. మీ మాటలు తండ్రి సజీవమైనవి, మీ మాటలు తండ్రి బలమైనవి, ఎంతో అందుబాటులోనికి వచ్చాయి తండ్రి. మీ మాటలు అన్ని భాషల్లో మీరు అందించిన మీ మాటలు చూద్దామనే ఆలోచన, మీ మాటలు చదువుదామనే ఆలోచన తండ్రి చాలామందిలో లేదు. అందరి కోసం ప్రార్థిస్తున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరు మీ మాటలు వారి హృదయాలపై రాసుకోవాలి. ప్రతి ఒక్కరు తండ్రి మీకు పిల్లలుగా, సమాజానికి క్రీస్తు పత్రికలుగా కనపడాలి తండ్రి. కృప చూపండి. మీ మాటలు కొంచెం ఈరోజు కఠినంగా అనిపించినా ఇవన్నీ వాస్తవాలు. మేము రాతి పలకగా ఉండటానికి వీలు లేదన్నా ప్రభువా. ప్రభువా, మేము రాతి పలకగా ఉండటానికి వీలు లేదు తండ్రి. మేము ప్రభువా మీ పలకలుగా మారిపోవాలి. ఈ ప్రపంచానికి ఉపయోగకర పలకలుగా మేము మారిపోవాలి. విత్తబడి మీ మాటలు గొప్పగా ఫలింపచేయండి. ఇక్కడ కూడి ఉన్న మీ పిల్లలను, సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా ప్రియులందరినీ మీ కృపలో కాపుదల భద్రపరిచి ఈ మాటలు విని ఆత్మీయంగా బలపడి ప్రపంచ నలుమూలలా తండ్రి అనేకులకు అందించే మంచి మనసు ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ క్రీస్తు వారి అతి పరిశుద్ధ పవిత్ర నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మనందరికీ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై ఉండి నడిపించును కాక. ఆమెన్. దేవునికి స్తోత్రములు.